అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ గురించి ఎన్ని నెలలు సంవత్సరాలు మాట్లాడుకున్నా తరిగిపోని బూతు సంపద వాళ్ళ దగ్గర ఉందండి. ఆ పార్టీలో ఉండే నాయకులు కావచ్చు, ఆ పార్టీలో వాళ్ళు తయారు చేస్తూ తీర్చిదిద్దుతున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా మహిళా నాయకురాలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు, బూతులకి ఎప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటూ ఉంటారు. కానీ నిన్న ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త, ఒక ఎన్ఆర్ఐ, లండన్లో ఉంటున్నాడు, పేరుకు చదువుకున్నాడు, కానీ అటువంటి అడ్డగాడిద నిజంగా సమాజంలో ఏ విధంగా కూడా బతకడానికి అర్హత లేనటువంటి వ్యక్తి, అటువంటి నీచమైనటువంటి మానసిక ప్రవృత్తి కలిగిన పశువుని జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా నిన్నటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించి నిన్నటి నుంచి చాలా పెద్ద ఎత్తున వైడ్ డిస్కషన్ జరుగుతుంది. ఆ భాస్కర్ రెడ్డి మాలపాటిని అరెస్ట్ చేసిన తర్వాత అతను పెట్టినటువంటి పోస్ట్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అసలు వాటిని చూడాలంటేనే చాలా జుగుప్సగా ఉంటుంది. అటువంటి పశువుతో కూడా పోల్చకూడదు, అంటే జంతువులతో పోల్చినా కూడా పాపం అంటుకుంటుంది మనకి. అటువంటి వ్యక్తి పెట్టినటువంటి పోస్ట్స్ అసలు వాటిని చూపించడానికి కూడా మాకు అంగీకరించట్లేదు. నిన్న నైట్ ఆ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అయినట్లయితే కొన్ని వందల పోస్ట్స్ డిలీట్ చేశాడు. మరి ఇంకెంత ఘోరమైనటువంటి భాష అందులో వాడాడు అనేది మన ఊహకే అందాలి. అటువంటి వ్యక్తి చేసినటువంటి నీచమైన పనిని కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ అండి, అందులో ఒక హీరోయిక్ మ్యూజిక్ పెట్టి ఏదో వీరోచిత గాథలాగా, అతను ఒక దేశం కోసం పోరాటం చేసినటువంటి యోధుడిలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ప్రాజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సాక్షి మీడియాలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అతన్ని డిఫెండ్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పోస్ట్స్ ఇవన్నీ కూడా చాలా దారుణంగా అనిపించాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ గారు వీళ్ళు కూడా చాలా కఠినంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నిటి మీద చాలా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎప్పుడు ఇటువంటి విధానాలను ఎంకరేజ్ చేయలేదు. బూతులు తిట్టడం, మహిళలను కించపరచడం, ఇటువంటి అంశాలను ప్రోత్సహించలేదు. ఆ రోజు చేబ్రోల్ కిరణ్ భారతిరెడ్డి గారికి సంబంధించి మాట్లాడినటువంటి నీచమైన కామెంట్స్ విషయంలో కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ అధినేత లేదా నారా లోకేష్ గారే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సమర్థించలేదు. కానీ ఇవాళ మనం చూసినట్లయితే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి అనేవాడు బ్రాహ్మణి గారిని, భువనేశ్వరి గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కులం పేరుతో, మతం పేరుతో, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దేవాంష్ని కూడా విడిచిపెట్టలేదు. అంటే చిన్న పిల్లవాడిని కూడా అడ్డుపెట్టి డిగ్రేడింగ్ కామెంట్స్ చేశారంటే అటువంటి నీచుల్ని ఏం చేయాలండి? అటువంటి వ్యక్తి మీద కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఇక్కడికి వచ్చాడు, సందర్భం ఏదైనా కూడా అటువంటి నీచుడు దొరికినప్పుడు ఉతికి ఆరేయాలి. కుదిరిత కోసి కారం పెట్టినా కూడా ఏ ఒక్కరూ బాధపడరు. కానీ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, ఆయన బ్లూ మీడియా మాత్రం చాలా బాధపడుతున్నారండి. నెత్తి నేలకేసుకుని బాదుకునే, నిజంగా నెత్తురు కూడా కారే అంత ఆవేదన కలుగుతుంది వాళ్ళకి. వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, కొద్దిమంది ఉన్నారు వరస్ట్ ఫెలోస్ మాట, వాళ్ళంతా పంచు ప్రభాకర్ అని ఇలా రకరకాల పేర్లతో చలామణి అవుతున్నారని వాళ్ళు మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా ఒకసారి జస్ట్ అవుట్లుక్ వినండి. కొత్త సంస్కృతిని తెస్తున్నారు, దానికి బలిగా పోతున్నారు. మీరు ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వ్యవస్థల్ని, పోలీసులు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు వ్యవస్థల ప్రకారం ఉండండి. 2024 వరకు ఒక లెక్క, 2029 నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. ఈ ఒళ్ళు కొవ్వు, ఈ ఒళ్ళు పాత్రం ఎక్కువైపోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టారండి. అయినా కూడా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు. విదేశాల్లో ఉన్నారు, వీళ్ళకి ఇంకా కాక సరిగ్గా తగలక ఇలాంటి ఒళ్ళు కొవ్వుపోయిన, బలిసిపోయిన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మాత్రం ఇటువంటి వ్యక్తుల మీద చాలా సీరియస్గా దృష్టి సారించాలండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు పోలీసు శాఖకు కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. చూశారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చూసుకుని భాస్కర్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత దారుణమైనటువంటి భాష వాడాడు. వాడికి సంబంధించినటువంటి ఫొటోస్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి తోటి ఎన్ని వరుస ఫొటోస్ దిగాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళ్ళినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డితో ఎంత చక్కగా కలిసి ఉండేవాడు, ఎంత అన్యోన్యంగా పలకరించుకునేవారు. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో అది చేసినటువంటి వాడు ఈ భాస్కర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 రోజులు కూడా కాలేదండి, అప్పటికే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక పోస్ట్ పెట్టాడు. ఇలాంటి బుడబొక్కల ముంజలు మంత్రులు ఎక్కడికి పోతున్నావో చంద్రబాబు అట.
అంటే ఇటువంటి నీచమైనటువంటి భాష, ఇప్పుడు నేను మాట్లాడినటువంటి పోస్ట్ని కనీసం మల్టిప్లై చేయండి ఒక 100 టైమ్స్, అంత దారుణమైనటువంటి భాషలో ఈ వ్యక్తి మాట్లాడాడు. వీడికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అక్కడికి విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఇటువంటి వ్యక్తులతో మాట్లాడిన పోస్ట్స్ కూడా వాడు అఫీషియల్ సోషల్ మీడియా పేజెస్లో షేర్ చేశాడు. ఇవాళ ఏదో అరెస్ట్ అయ్యారు, లోపలికి వెళ్ళారు, ఏదో 4 ఉతికారట, బయటకు వచ్చి కూడా సిఐ కొట్టారు, ఎస్ఐ కొట్టారని అరుస్తున్నాడు. అక్కడితో పోతుందో అనుకుంటున్నాడు. కానీ ఈ వ్యక్తికి అర్థం కావాల్సింది ఏంటంటే 4-5 జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి. వరుసగా స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇదేం అంత సామాన్యంగా వదిలే విషయం కాదు. ఖచ్చితంగా ఈ భాస్కర్ రెడ్డి మాలపాటికి మొత్తం చెక్కేసేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు విడిచిపెట్టరనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ వచ్చింది. కానీ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలకు మాత్రం స్పష్టత రావట్లేదు. ఖచ్చితంగా వ్యక్తి తాలూకా పాస్పోర్ట్ను కూడా పూర్తి స్వాధీనం చేసుకున్నట్లయితే తిరిగి లండన్కి కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపించట్లేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇకనైనా ఖచ్చితంగా ఆయన మారతారనేటువంటి ఆశ అయితే ఏ ఒక్కరికి లేదు. అటువంటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తారు, అటువంటి కుసంస్కార నీచమైనటువంటి పనులను కూడా ఆయన ప్రేరేపిస్తారు. కాబట్టి ఆయన ఆ కైండ్ ఆఫ్ వర్క్ని రానున్న రోజుల్లో కూడా కొనసాగిస్తారు. కానీ ఆయనకి కూడా ఆయన భార్య, ఆయన సతీమణి భారతీరెడ్డి గారు ఉన్నారు, ఆయనకి కూడా ఆడబిడ్డలు ఉన్నారు. అటువంటి కాస్త సెన్సిబిలిటీస్ అన్న జగన్మోహన్ రెడ్డిలో కలగాలని రానున్న రోజుల్లో అన్న ఇలా నీచంగా ఆడవాళ్ళని తిట్టించే సైకో ముఠాకి చెక్ పెట్టాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.